హాయ్ అండి. ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ దోస తావా గానీ, ఫ్రైయింగ్ ప్యాన్స్ గానీ ఇలాంటివి వాడేటప్పుడు ఫస్ట్ టైం ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది టిప్స్ చెప్తున్నాను. ఇక్కడైతే మనకి ఫస్ట్ కొద్దిగా లిక్విడ్ సోప్ గానీ వేసి ఇలా గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తోటి అంటే మన స్టీల్ పీస్ వాడకుండా దీనితోటి తోమేసి స్క్రాచెస్ పడకుండా తోమేసి శుభ్రంగా కడిగేయండి. చాలా బ్లాక్ కలర్లో వదులుతుంది. ఇంకొకసారి చెక్ చేస్తే మీకు రస్ట్ మార్కులు ఇంకా కనిపిస్తున్నాయి చూసారు కదా, బ్రౌన్ కలర్లో వదులుతుంది. అది క్లాత్ తుడిచేసి తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం ప్యాన్ అంతా పైన వైపు లోపల వైపు అప్లై చేసి 1 అవర్ పాటు పక్కన ఉంచండి. ప్రీ సీజన్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఇది క్లీనింగ్కి. తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్తో తోమేసి తర్వాత మళ్ళీ సోప్ తోటి తోమేసి ఒకసారి చెక్ చేయండి. బ్రౌన్ కలర్ వస్తే గానీ మళ్ళీ ఒకసారి సాల్ట్ ఆయిల్ వేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది ప్యాన్ని మనం ఫస్ట్ టైం వాడేటప్పుడు కొంచెం నూనె అప్లై చేసేసి ప్యాన్ అంతా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నగా తరిగినవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసి తర్వాత ఒకసారి ప్యాన్ వాష్ చేసి మళ్ళీ ఒకసారి దోశ పిండి వేసి ఫస్ట్ దోశ అయితే తినకండి, పడేసేయాలి. నెక్స్ట్ దోశ నుంచి మనం వాడుకోవచ్చు. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్